పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ విశ్వనాథుడు సర్వోన్నతుడైన క్రీస్తు ప్రభుని పవిత్ర నామమున వారి పవిత్ర వాక్యాల ధ్యానమునకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, గడిచిన శుక్రవారము మనము ఒక దివ్య సప్రసాద అద్భుతాన్ని గురించి తెలుసుకున్నాం. ఈరోజు కూడా మరొక దివ్య సప్రసాద అద్భుతాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. క్రీస్తు ప్రభువు మరణించి ఉత్థానమైన తర్వాత ఇప్పటి వరకు ఈ రోజుల్లో మనము చదువుకుంటున్నటువంటి దైవ సందేశాలను బట్టి ఎన్నో మార్లు శిష్యులకు దర్శనమిస్తూ వారి యొక్క విశ్వాసాలని బలపరుస్తూ ఉన్నారు. అయితే ఇన్ని దర్శనాలు క్రీస్తు ప్రభువు ఇస్తున్నప్పటికి కూడా ఈ 11 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు క్రీస్తు ప్రభువుని ఇంకా నమ్మకుండానే ఉంటున్నట్టు మనం పవిత్ర బైబిల్ గ్రంథంలో యోహాను గారి సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి 29వ వచనంలో చదువుతాం. అయితే ఈ యొక్క వచనాల్లో 27వ వచనంలో క్రీస్తు ప్రభు ప్రత్యేకంగా థోమస్ గారి యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి వారు ఉన్నప్పుడు మరలా ప్రత్యక్షమవటాన్ని చదువుతాం. 27వ వచనంలో ఎలా ఉన్నది? అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసవి కాక విశ్వాసమై ఉండుము అని చెప్పెను. ఈ విధంగా క్రీస్తు ప్రభు ప్రత్యేకంగా థోమస్ గారి యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి శిష్యులందరూ కూడి ఉన్నప్పుడు కనిపించారని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు చెబుతున్నారు అని. అయితే ఈ విషయాలు చెప్పడానికి ఒక కారణం ఉంది. ఇదిగో, పునీత థోమస్ గారు క్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒకడు అయినప్పటికి కూడా క్రీస్తు ప్రభుని ఏ విధంగా నమ్మలేదో, అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే సందేశంలో ఒక పునీతునికి దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభు దర్శనమిచ్చిన గొప్ప అద్భుత సంఘటన గురించి తెలుసుకొని పోతున్నాం. ఇవాళ సందేశాన్ని తెలుసుకుని పోయే ముందు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి మనవి. దయచేసి ఈ ట్రినిటీ అను ఛానల్ ద్వారా మీరు వింటున్నటువంటి ఈ దైవ సందేశాలని మధ్యలో స్కిప్ చేయకుండా, ఒకవేళ స్కిప్ చేసినా మరో తర్వాత వచ్చి ఈ యొక్క సందేశాన్ని పూర్తిగా వినమని, మరలా వినమని, అప్పుడే మీకు అర్థమవుతుందని మీకు తెలియచేస్తూ, ఎందువల్లంటే దైవ సందేశాలు ఒక్క పట్టిన అర్థమయ్యే సందేశాలు కాదు. ఎందువల్లంటే అంత లోతుగా ఆలోచించాల్సినటువంటి సందేశాలు. కాబట్టి ఈ యొక్క దైవ సందేశాన్ని మరలా వింటూ ఆత్మీయంగా ఎదగమని మిమ్మల్ని కోరుతూ, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, మీ స్నేహితుల్లో కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించమని మేము హృదయపూర్వకంగా మరీ కోరుతున్నాను. ఇక సందేశ విషయానికి వచ్చినట్లయితే మన ప్రభు దివ్యసప్రసాద అద్భుతాల్లో రెండవది తెలుసుకోవటానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ యొక్క అద్భుతము మార్కు గారి సువార్త 16వ అధ్యాయము 20వ వచనం ఆధారంగా మనం ధ్యానించుకోబోతున్నాం. 20వ వచనము, పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధనలు యథార్థమని నిరూపించుచుండెను. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించుకుని పోయే వచనము. ఈ రోజుల్లో గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనకందరికీ తెలుసు, మన సొంత ఇంటి ప్రాంగణం అంతా అనుక్షణము మన కళ్ళ ముందు మెదిలినట్లుగా ప్రపంచమంతా మన కళ్ళ ముందే ఉంటుంది అని. దీనికంతటికి కారణం టెక్నికల్ కమ్యూనికేషన్ సిస్టమ్. దీన్ని బట్టి మనం మతపరమైన విషయాలు పరిశీలిస్తున్నట్లయితే ప్రపంచంలో పురాతన మతాల నుంచి ఆధునిక మతాలను పరిశీలించినట్లయితే ఒకే ఒక మత దైవ విశ్వాసులు జీవజల ఓటల నిరంతరము పెరుగుతున్నారు. దీనికి కారణము జీవజలనాథుడు క్రీస్తు ప్రభువు. ఆయన జీవం గల వాక్కులు. వీటితో పాటు ఈరోజు మార్కు గారి సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో చెప్పినట్లుగా ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా బోధకుల బోధ యథార్థమని నిరూపించున్నారు. కాబట్టి క్రీస్తు ప్రభువు చేస్తున్న అద్భుతాలు అనేకమైనవి ఉన్నప్పటికీ వాటిలో క్రీస్తు ప్రభువు అనుదినము లేక ప్రతిరోజు తన విశ్వాసులకిచ్చు జీవాహారమైన దివ్య సప్రసాదము. ఈ దివ్య సప్రసాద అద్భుతములు వారు స్థాపించిన నాటి నుండి చేస్తూనే ఉంటారు.
కారణం ఆయన ఒకడే ఒక్క నిజమైన దేవుడు కాబట్టి, జీవం గల దేవుడు కాబట్టి, నిత్య జీవం ఇచ్చే దేవుడు కాబట్టి, ఎంత ఘోర పాపినైనా మన్నించి హక్కును చేర్చుకునే దేవుడు కాబట్టి, వీటన్నిటికీ మించి ఆయన ఒక్కరే మంచి కాపరి కాబట్టి, యోహాను గారి సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో చెప్పిన విధంగా, నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారబోయెను అని చెప్పి, తాను చెప్పినట్లుగానే తన ప్రాణమును సమస్త మానవాళి కొరకు త్యాగం చేశాడు కాబట్టి, అలా త్యాగం చేసిన తన శరీర రక్తాలని మనకు దివ్య సప్రసాద ద్రాక్షారస రూపంలో మనలోనికి వేంచేసి వచ్చి మనను జీవవంతులను చేస్తున్నారు. అది మహా అద్భుతం కదా గౌరవనీయులైన సహోదరి సోదరులారా. అటువంటి అద్భుతం గురించి ఈరోజు కూడా మరొక సంఘటన ద్వారా తెలుసుకొనబోతున్నాం. మనం ఈ అవకాశాన్ని మనకు దేవుడు కల్పిస్తున్నందుకు దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ముందుగానే చెప్పుకున్నట్లుగా మొన్నటి శుక్రవారం సందేశంలో క్రీస్తు ప్రభుని దివ్య సప్రసాదమును అవహేళన చేస్తే ఏమవుతుందో తెలుసుకుందాం. ఇవాల్టి సందేశంలో అల్ప విశ్వాసులైన తన సేవకులకు తనను ప్రత్యక్షపరుచుకున్న సంఘటనల గురించి తెలుసుకుందాం. ఏ విధంగా అయితే థోమస్ గారికి క్రీస్తు ప్రభువు సాక్షాత్కరించి థోమస్ గారి విశ్వాసాన్ని బలపరిచినట్లుగా, పవిత్ర బైబిల్ గ్రంథంలో క్రీస్తు ప్రభువు మరణించి ఉత్థానమైన తరువాత తన మరణంతో నిరుత్సాహభరితులైనటువంటి తన శిష్యులకు నిరుత్సాహం నుంచి విడిపించి ధైర్యం చెబుతూ వారికి పవిత్రాత్మను ఊది వారిని సత్యసువార్తకై కార్యోన్ముఖులను చేశారు. కొన్నిసార్లు అల్ప విశ్వాసులుగా ఉన్న శిష్యులకు ప్రత్యక్షమై చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అని యోహాను గారి సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో చెబుతూ, అల్ప విశ్వాసులకు ప్రత్యేకంగా ప్రత్యక్షమై వారిని సున్నితంగా గద్దించి వారి విశ్వాసములను కూడా బలపరిచారు. ఉదాహరణకు మనం ముందుగానే చెప్పుకున్నాం పునీత థోమస్ గారు. ఆ రోజుల్లో క్రీస్తు ప్రభు తన భక్తులకు ఉత్థాన దేవుని రూపంలో ప్రత్యక్షమయ్యేవారు. కానీ ఈ రోజుల్లో దివ్య సప్రసాద రూపంలో ప్రత్యక్షమవుతున్నారు. ఇందుకు రుజువుగా ఈరోజు మనకు మన ప్రభువు తెలుపు దివ్య సప్రసాదంలో క్రీస్తు దేవుడు ప్రత్యక్షమయ్యే అద్భుతాన్ని మనం తెలుసుకొని పోతున్నాం. ఈ సంఘటన క్రీస్తు శకము 750 సంవత్సరంలో ఇటలీ దేశంలో లాన్సియానో అను ప్రాంతంలో పునీత లాంగిసన్ అను పునీతునికి అంకితం చేసిన దేవాలయంలో జరిగింది ఈ సంఘటన. అది ఎలాగంటే, ఆ దేవాలయపు పూజ గురువుకు దివ్య సప్రసాద ఉనికిని గురించి సందేహంలో ఉన్నాడు. అటువంటి సందేహంలో ఉన్న ఆ మత గురువు దివ్య బలి పూజను నిర్వహిస్తున్నప్పుడు నడి పూజలో తాను ఆ దివ్యాప ద్రాక్షరసములపై తన హస్తమును చాచి స్లేవుతు వేసు, కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు ప్రతిమాలుచున్నాను. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన క్రీస్తు దేవుని శరీర రక్తములు అగునుగాక అని పలుకుతున్న సమయంలో గోధుమ అప్పము మరియు ద్రాక్షరసము నిజమైన మానవ మాంసముగాను రక్తంగాను రూపాంతరం చెందటాన్ని ఆ గురువు చూశారు. అదే సందర్భంలో ఆ దివ్య పూజ బలిలో పాల్గొన్న విశ్వాసులందరూ ఆశ్చర్యశక్తులయ్యారు. అంతేకాకుండా అది జరిగిన కొద్దిసేపటికి దివ్య సప్రసాదం పై ఉన్న రక్తం 5 ఉండలుగా మారి క్రీస్తు శరీరంపై ఉండు 5 గాయాలకు నిదర్శనాలుగా నిలిచాయి. కానీ మాంసం మారలేదు. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఈ గొప్ప అద్భుతం గురించి సర్వమానవాళికి చాటి చెప్పుటకు గోధుమ అప్పము మరియు ద్రాక్ష రసము క్రీస్తు దేహంగాను రక్తంగాను మారిన సంఘటనను కట్టుకథ కాదు, ఇది వాస్తవమే అని చెప్పుటకు రుజువుగా శాస్త్రీయపరంగా పరిశీలించి ఆ రూపాంతర సంఘటన వాస్తవమే అని తేల్చి చెప్పారు పరిశోధకులు. అంతేకాదు గౌరవ సహోదరి సహోదరులారా, ఆ ఫాదర్ గారి లాంటి వారి విశ్వాసం బలపరచుటకు, సామాన్య క్రైస్తవుల విశ్వాసం పటిష్టపరచుటకు ఆ రూపాంతర పవిత్ర క్రీస్తు శరీర రక్తాలైన అప్పద్రాక్షరసములను ఒక ప్రత్యేక పాత్రలో భద్రపరిచి సందర్శకుల నిమిత్తమై ఇటలీలో లూన్సే దేవాలయంలో ఉంచారు. అవి ఇప్పటికీ కూడా దర్శకులకు దర్శనార్థమై ఉంచబడ్డాయి. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులరా, పవిత్ర దివ్య సప్రసాద అద్భుతాల గురించి దేవుని యొక్క దయ వలన మనం తెలుసుకుంటున్నటువంటి అద్భుతాల్లో రెండవది. దీన్ని బట్టి గౌరవ విశ్వాసులారా, దేవుడు మనకు చెప్పే గొప్ప సందేశం, విశ్వసించండి, నమ్మండి. ప్రతి దివ్య పూజ బలిలో పూజ గురువు చేస్తున్నటువంటి పవిత్ర సాంగ్యములో మనస్ఫూర్తిగా విశ్వాసంతో పాల్గొని ఆ పవిత్ర క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలని స్వీకరించి
మన శరీర రక్తాలను కూడా క్రీస్తు ప్రభువుని యొక్క శరీర రక్తాలుగా మార్చుకోవటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ భాగ్యాన్ని 100% ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసే శక్తిని, భక్తిని, విశ్వాసాన్ని, పవిత్రాత్మ ప్రేరణను మనకు అనుగ్రహించమని మనం ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంలో ప్రభు క్రీస్తు దేవుని వేడుకుందాం. నాతో దయచేసి అందరూ ఏకీభవించి ప్రార్థనలో పాల్గొవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభువా, దివ్యసప్రసాదనాథుడా, మా అల్ప విశ్వాసాలకి మమ్మల్ని క్షమించండి ప్రభు. ఈరోజు మా అల్ప విశ్వాసాల నుంచి మమ్మల్ని విముక్తి చేసి మా విశ్వాసాన్ని బలపరచడానికి మీరు అనుగ్రహించినటువంటి ఈ 2 అద్భుత సాక్ష్యాన్ని గురించి దేవా తెలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ధన్యవాదాలు ప్రభు. ఇక నుంచి ప్రతి దివ్య పూజ బలిలో పాల్గొన్నప్పుడల్లా మేము పూర్తిగా విశ్వాసంతో దివ్య సప్రసాదాల రూపంలో మా హృదయంలోనికి మీరు వేంచేసి వచ్చి మా జీవితాలను మీకు అనుకూలంగా, మీ చిత్తానుసారంగా తండ్రి దేవుని మహిమార్థమై మలుచుకోవటానికి మమ్మల్ని మేము మీకు అర్పించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని మహానాథుడు మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమె. ఆ దివ్య సప్రసాదనాథుడు నిరంతరము మన హృదయాల్లో కొలువై ఉంటూ తండ్రి దేవుని మహిమపరుచుకునే భాగ్యాన్ని మనకు ప్రసాదించుదురుగాక. పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తితో మన బలహీన విశ్వాసాలను తీసివేసి పటిష్టమైన విశ్వాసం ఎదిగే భాగ్యాన్ని మనకు ప్రసాదించుదురుగాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ఆ సప్రసాదనాథుడు స్తుతించబడుదురుగాక, కీర్తించబడుదురుగాక, మహిమపరచబడుదురుగాక. ఆమెన్. మరొక దివ్య సప్రసాద అద్భుత సంఘటనకై వేచి ఉండవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. తదాస్తు. దేవుడు మనల్ని దీవించుదురుగాక. ఆమెన్.